గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. జయ సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత సాయి సచ్చరిత్ర 34వ అధ్యాయం. బాబావారు విభూది యొక్క శక్తిని, అంటే విభూది ద్వారా వారి యొక్క శక్తి, విభూతికి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది, జగత్తులో ప్రతి దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నదో అక్కడి నుంచే వస్తున్నది. అది దానితో పరిపూర్ణంగా తాదాప్యం చెందినటువంటి వారు సాయి భగవానుడు. భగవాన్ అనే పదానికి దాటించువారు అనర్థం. ఈ సంసార సాగరాన్ని నుంచి దాటించగలిగినటువంటి సర్వసమర్థుడు. అట్లే ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం ఎవరు తన వద్దకు వస్తున్నారో, ఎవరెవరు తనని ఆశ్రయిస్తున్నారో, ఎవరెవరు బాబాని శరణు వేడుతున్నారో వారి యొక్క యోగక్షేమాలని, వారి యొక్క స్థితితో, వారి యొక్క భావంతో సంబంధం లేకుండా అది నిజమైనటువంటి ప్రేమ. ఆ నిజమైనటువంటి ప్రేమకి నిలువుటర్థం, ఆ ప్రేమ ఏమిటనేది మనకు అర్థమైతే తెలుస్తుంది. అక్కడేదో సాయిబాబా మనకి చేస్తారని చెప్పేటువంటి మాట కాదది. సాయిబాబా దయామయుడు, సాయిబాబా ప్రేమమయుడు అంటే ఏమిటి? ఇంతకుముందు మనం చూసినట్టుగా మనకి తెలిసినటువంటి ప్రేమలో మనం ఉంటాం, మనమే ఉంటాం. మనల్ని ఆధారం చేసుకొని ఆ ప్రేమ ఉంటుంది. మన లాభం గనక లేకపోతే, మన ప్రయోజనం గనక లేకపోయినట్లయితే అక్కడ ఆ పదం మనం వాడం. దానిని గురించి ఇంతకుముందు చూసాం కాబట్టి సాయిబాబా దగ్గరికి వచ్చినట్లయితే, అంటే అదేదో తెలిసి వచ్చి చూస్తే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది? పరిపూర్ణమైనటువంటి ప్రేమకి నిర్వచనం అది సాయి భగవాన్ అనుగ్రహం వల్ల, గురువు యొక్క కృపా విశేషము, తర్వాత మనలో తీవ్రమైనటువంటి బడబాగ్నితో కన్నా కూడా బీభత్సంగా ఉండేటువంటి ఆ ఆర్తి వల్ల తెలుసుకోవాలనుకునేటువంటి విపరీతమైనటువంటి తపన వల్ల అక్కడ మాత్రం సాయిబాబా ఖచ్చితంగా లెక్కేనండి. చాలా సందర్భాల్లో కూడా చెప్తారు సాయిబాబా, నా దగ్గరికి వచ్చే కుండలన్నీ తిరగదిప్పొస్తున్నాయి, నన్ను ఏం పోయమంటారు అలా అని చెప్పి సాయిబాబా సహాయం చేయకుండా ఉన్నారా? ఎక్కడ చూసినా సత్యం తెలుస్తుందండి. సాయినాథుని అనుగ్రహం చేత సత్యదృష్టి వస్తే అంతా దేనికది ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. మరి ఇప్పుడు అందరూ తలకిందులుగా వస్తున్నారనే చెప్పారు సాయిబాబా. వీరు నిజమైన మహానుభావుడు నా దగ్గరికి వచ్చారని ఎక్కడ చెప్పిన సందర్భాలు మనకేం కనిపించలా. వీరు నా శిష్యుడని ఎక్కడా చెప్పలా. పైగా సాయిబాబా చెప్పింది క్లియర్గా ఏంటంటే అన్నీ తిరగతిప్పే వస్తున్నాయి. మరి అన్నీ తిరగతిప్పి వస్తున్నా అందరూ సాయిబాబా నుంచి మేలు పొందుతున్నారు కదా. సాయిబాబా నుంచి మేలు పొందని జీవి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు లేరు. ఆ మేలే కలగకపోతే మనం రాం, క్లియర్గా అర్థమైపోయింది కదా. మనం వస్తున్నామంటే మేలు జరుగుతూనే అర్థం. అట్లా ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అందులో ఏం సందేహం లేదు. నగ్న సత్యం అండి. దిస్ ఈజ్ ద ట్రూత్ వాట్ వీఆర్ సేయింగ్. అంతేగాని మనం చెప్పింది ఏదో 10 మంది మెచ్చుకోవాలని,
అసలు ఆ ఉద్దేశం ఏమంటే సచ్చరిత్ర అసలు అర్థం కాదండి. ఒకడి మెప్పుకోలు కోసం సత్యం దర్శనం చేస్తావా? అసలు ఒకడు ఎక్కడున్నాడు? ప్రపంచమే లేదురా అంటే ప్రపంచంలో ఇంకొకడు ఎక్కడున్నాడండి? ఒకరి కోసం చేస్తున్నది కాదు ఇది. ఉన్న సత్యాన్ని సత్యంగా దర్శనం చేస్తున్నాం అంతే. ఎవరికి వాళ్ళే. మరి అన్నీ తిరగదిప్పి వస్తున్నాయని చెప్పిన సాయిబాబా నుంచి అందరూ మేలు పొందారు కదా, ఏమిటి దాని అర్థం? అది వారి యొక్క ప్రేమకి నిదర్శనం అంతే. అంతకన్నా ఎక్కువ చెప్పుకోవడం అంతవరకు సరిపోతుంది. వారి యొక్క దయ, ప్రేమ అది ఏమిటో మనకి తెలిస్తే తప్ప దాని పూర్ణ నిర్వచనం, దాని సత్యం గ్రహించలేం, దాని లోతును చూడలేం. దాని ఇన్సైట్ అని చెప్తాం ఇంగ్లీష్లో. వాస్తవిక దృష్టి మనకు అర్థం కాదు. బాబా దయామయుడండి, బాబా ప్రేమమయుడు అని చెప్తాం కానీ వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్, బికాజ్ వీ హ్యావ్ నాట్ సీన్ ఇట్. వీ డోంట్ నో ఎక్స్పీరియన్షియలీ. అంటే మనం ఏం చెప్తామంటే వీ డోంట్ నో ఎక్స్పీరియన్షియల్ అంటే మాకు బాబా మెయిల్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటాం. నో, దట్ ఈజ్ నాట్. అది మనకి మన దృష్టిలోంచి వస్తున్నది. చూసారు అక్కడ కూడా నాకు మేలు చేశారు కాబట్టి అని అంటున్నాం మనం. లేకుంటే ప్రపంచం మొత్తానికి సాయిబాబా మేలు చేశారండి, నా ఒక్కడికి చేయలేదండి, సాయిబాబా ఎంత దయామయుడో, సాయిబాబా ఎంత ప్రేమ స్వరూపుడో అని మనం అనగలమా? అనలేము. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను అనేది చాలా ప్రధానమైన పాత్ర అండి. అక్కడ ఎప్పుడు నేనుందో అక్కడ ప్రేమ ఉండటానికి వీల్లేదు. సింపుల్. నేను ఉన్న చోట స్వార్థం ఉంటుంది కానీ ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అసలు సెల్ఫ్ సెంటర్డ్ కదా అది. జాగ్రత్తగా విచారణ చేస్తే తెలిసిపోతుంది. అదేం రహస్యమేం కాదు అది. అసత్యమేంత సత్యంలా కనిపిస్తుంటే సత్యం సత్యంలా కనిపించకపోవడం ఏంటి? మనం చూడట్లా, అంతకన్నా ఏం లేదు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎవరికి కావాలి అది? దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఒక అతను నాతో కూడా అన్నాడు, సాయిబాబా తత్వం ఎవరికి కావాలి? ఎదగోవాలి తత్వం ఎవరికి కావాలి? సాయిబాబా నుంచి మేలు జరిగిందా లేదా? జరిగింది, ఒక ఉత్సవం చేసుకుందాం అంతే, అయిపోయింది అక్కడితో. ఇంకేంటి గోల? దేని చాప్టర్ బాబా చూసుకుంటారంతా. ఎస్, హీ ఆల్వేస్ సీస్ ఇట్ బికాజ్ హీ ఈజ్ ద సాక్షిభూతం. హీ ఈజ్ ఆల్వేస్ సీస్. దెర్ ఇస్ నో డౌట్. కాబట్టి బాబా చేస్తున్న మేలు, బాబా చేస్తున్నటువంటి మనకి ఇస్తున్నటువంటి సౌఖ్యము కానివ్వండి, మనం పొందుతున్న అద్భుతమైన అపారమైనటువంటి ప్రయోజనం, ఆర్ వి రియల్లీ క్వాలిఫైడ్? సారీ టు ఆస్క్ లైక్ దిస్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీబడి లెస్. నేనేదో ఎవరినో చెప్పాలని చేయాలని కాదు. వాస్తవాన్ని చూసేటువంటి విషయంలో చేసేటువంటి భాషణమే తప్ప దాని నుంచి నాకు వచ్చే పైసా ప్రయోజనం లేదు. కాబట్టి ఆర్ వి క్వాలిఫైడ్? వీ నో ఇట్ వెరీ వెల్. మనం క్వాలిఫై అయ్యామా లేదామని మనకే తెలుసు కదా. అక్కడ మన క్వాలిఫికేషన్తో సంబంధం లేదండి. ఇది సత్యం. ఈ మాట చెప్పడం కోసం చెప్పడం, అంతేగాని నాట్ సమ్వన్, మై సెల్ఫ్. యామ్ ఐ క్వాలిఫైడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఈజీ, అది సేఫ్. నా మీద పెట్టుకోవడం బెస్ట్. నేను క్వాలిఫైయా? లైన్లో నిలబడితే లైన్ చివరిలో కూడా నిలబడటానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తిని కాదు. ఆ విషయం నాకు తెలుసు. నథింగ్. ఐఎమ్ వర్త్ నథింగ్. ఏదో చెప్పాలని చెప్పడం కాదు. ఐ రియలీ బిలీవ్ ఇన్ దాట్. మరి ఏం అర్హత ఉందని? ఇట్స్ నాట్ అవర్ క్వాలిఫికేషన్ అండి. ఇట్ ఈస్ నాట్ అవర్ ఎబిలిటీ. ఇట్ ఈస్ నాట్ అవర్ దిస్ థింగ్. సాయిబాబా దయే ప్రమాణం అక్కడంతే. ఆయన యొక్క ప్రేమే జరుగుతున్నది. ఇది సాయిబాబాని పొగట్టడం అసలు కాదు. సాయిబాబాని పొగడం అవసరం లేదండి. పొగట్టం అనేది అసలు చాలా చాలా చైల్డిష్ థింగ్. పసిపిల్లలు పొగుడుతావు, నువ్వు గొప్పవాడివిరా, నువ్వు భలే నడుస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు అని. కెన్ వి రియల్లీ ప్రైజ్ సాయిబాబా? డూ వి హ్యావ్ టు ప్రైజ్ సాయిబాబా? నో, నాట్ ఎట్ ఆల్. అది చాలా అమాయకత్వంతో చేసే పని. మనం ఏదో స్తోత్రాలు చేస్తే, ఏదో దండకాలు చదివితే, ఏదో పొగిడితే సాయిబాబా? నో 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 నో.
చాలా చిన్న పిల్లలు చేసేటువంటి, చిన్న పిల్లలకి మనం చేసేటువంటి మాయ అది కదా. నువ్వు చాలా మంచివాడివి నాన్న, నువ్వు చాలా గొప్పవాడివి నాన్న. నో, దట్స్ ద ట్రూత్. మన అర్హతతో సంబంధం లేకుండా, మన స్థితిగతులతో సంబంధం లేకుండా, కేవలం దట్ ఈజ్ వాట్ లవ్ ఈజ్ అండి. అక్కడ నేను లేదు చూడండి. దేర్ ఈజ్ నథింగ్. అక్కడ నేను లేదు. కేవలము ది లవ్, దయ, ప్రేమ, దయ రెండు కలిసి ఉంటాయి. అట్లా సాయిబాబాను చూస్తే మనకి తెలిసిపోతుంది. ఏది సత్యం తెలుసుకొని చూస్తే. లేకపోతే ఏం తెలుస్తుంది? సాయిబాబాను ఎదుర్కొన్న ఉన్న వాళ్ళకి అంతంత ఏం తెలుస్తుంది? ఎంతసేపు సాయిబాబాని నాకు జరిగే మేలుతోనే బేజూరు వేస్తా కానీ సాయిబాబా అంటే ఏమిటి అని ఏ రోజు నేను ప్రయత్నం చేయను. కారణం ఏంటంటే సాయిబాబా చాలా గొప్పవాడు, అయిపోయింది. అక్కడ ఇంకేంటి ప్రయత్నం చేయాలి? చాలా ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ వే ఆఫ్ సేయింగ్ అబౌట్ సాయిబాబా. If anyone question, why should I question? How do you know Sai Baba is great? నీకు ఎలా తెలుసు సాయిబాబా చాలా గొప్పవాడని? ఏం చెప్తాను చెప్పండి. సాయిబాబా ఎలా గొప్పవాడు అంటే, నాకు మేలు చేస్తున్నాడు కదా, నాకు సహాయం చేస్తున్నాడు కదా, ఇంతమంది భక్తులను రక్షిస్తున్నాడు కదా, ఇంతమంది భక్తులకి సాయిబాబా మేలు చేస్తున్నారు కదా, ఆయన గొప్పవాడే అని చెప్తామే కానీ వీ డోంట్ నో, వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఎగ్జాక్ట్లీ హీ ఈజ్. నిజానికి నా గురించి నాకే తెలియదండి. మన గురించి మనకు తెలుసా? డూ వి నో హూ వి ఆర్? నా గురించి నాకు తెలియదు కానీ సాయిబాబా గురించి నాకు తెలుసు అంటే ఎంత హాస్యాస్పదమైనటువంటి మాట అది. అది కేవలం పొగడతైపోవటంలా, నా మేలు కోసం, సాయిబాబాతో అసోసియేషన్ కోసం, ఏదో మనకు బాగా పనుంటే ఒక వ్యక్తిని పొగిడినట్టు అయిపోయింది. ఇట్ ఈస్ ఎ చైల్డిష్ థింగ్. నో, ఇట్స్ నాట్ ట్రూ. నా గురించి నాకు తెలియదు. తెలుసా మనం ఎవరో మనకు తెలుసా? ఇఫ్ యు నో, వీ హ్యావ్ సెల్ఫ్ రియలైజ్డ్. మనం ముక్త పురుషులం అయిపోయాం. వీ మస్ట్ బి ఆల్ సెయింట్స్ టు నో హూ సాయిబాబా ఇస్. అలా అంటే ఏమంటామంటే, సాయిబాబా గురించి తెలుసుకోవటం అంత తేలికైన విషయం కాదండి, అది చాలా గొప్పదండి, అగాధం ఉందండి. ఎట్లా చేసినా తప్పించుకుంటామే కానీ కూర్చొని పని చేయటానికి బరువు పడిపోతూ ఉంటాం. సగటు మనిషి. నా గురించి, ఎవరి గురించి కాదు. చూడండి ఎంత తప్పించుకొని కాలం గడుపుతూ పబ్బం గడుపుతూ వెళ్తాం కానీ నిజానికి నిలబడం. సాయిబాబా భగవంతుడు అంటుంటే కాదని కూడా అంటున్నాడు. వాడికి ఏం చెప్తాను? వాడికి తెలియదండి సాయిబాబా వాదన. వీ హ్యావ్ సో మెనీ ఎక్స్క్యూజెస్ టు టెల్. ఓకే, వాడితో వద్దు. సాయిబాబా భక్తుడైన వాడు అడుగుతున్నాడు, వాడికి చెప్పు సాయిబాబా గొప్పవాడు. వాడు భక్తుడైతే చెప్పడం ఎందుకండి? అయిపోయింది. వీ హ్యావ్ సీన్ ఇట్, రైట్? మనం చూసాం. మైండ్ ఈజ్ సో పవర్ఫుల్, బట్ అన్ఫార్చునేట్లీ ద పవర్ ఈజ్ బీన్ మిస్యూజ్డ్. ఆ శక్తినంతా దుర్వినియోగం అవుతున్నది కానీ సద్వినియోగం ఎక్కడవుతుంది చెప్పండి? ఎలా అనుకుంటామండి సద్వినియోగం అవ్వట్లేదని? ఇదంతా సద్వినియోగమే కదా అవుతున్నది అని మనం అనొచ్చు. దానికి ఒకటే ఒక ప్రశ్న, సద్వినియోగం అవటం అంటే ఏంటి, దుర్వినియోగం అవటం అంటే ఏంటి? తెలియదు. సద్వినియోగం అంటే నేను హ్యాపీగా బతుకుతున్నాను కదా అంట. ఆర్ వి రియలీ 100% హ్యాపీ? లెట్ us be honest. No, we have so much turmoil. ఎంతో బాధ ఉంటుంది మనసులో, ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో ఆందోళన ఉంటుంది, రేపు ఏమైపోతుందో అని భయం ఉంటుంది, ఉండదా? ఇంకా ఎన్నో కావాల్సినవి కనిపిస్తూ ఉంటాయి. మన సాయిబాబా దగ్గరికి వెళ్ళి, బాబా మీరు నాకు ఇంత మేలు చేశారు కదా, ఇంకా మీరు నాకు ఏమి చేయక్కర్లేదు సాయిబాబా అని మనం చెప్పగలమా? చేశారు కదా మన సాయిబాబా మేలు? నో. ఆయన మేలు చేస్తానన్నందుకు, మేలు చేస్తున్నందుకు సాయిబాబా హ్యాస్ టు డూ దట్ థింగ్
టిల్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్. ఎంతవరకైనా చేస్తూనే ఉండాలి, దట్స్ ఆల్. ఆ ఈక్వేషన్కి సెట్ అయిపోయాం మనం. అదే చెప్పింది సాయిబాబా కథాధ్యాయంలో, నేను చెప్పింది వినేవాడు ఒక్కడు లేడు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ వెల్ఫేర్. మనం మన వెల్ఫేర్ కోసం చూస్తున్నామే కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్ సాయిబాబా ఈజ్. సాయిబాబా అసలు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు, మనకు తెలుసు కదా. సాయిబాబా భగవంతుడు అంటే నాకు సేవ చేసేవాడు, నాకు ఏదైనా కష్టం వస్తే సహాయం చేసేవాడు, అదేగా భగవంతుడు అంటే మనకున్న డెఫినేషన్. అందువల్ల ఇది చెప్పితే తెలిసే విషయం కాదు. మరి ఎందుకు మనం ప్రస్తావన చేస్తున్నాం అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ మై సెల్ఫ్, దట్స్ ఆల్. సో లెట్ us కంటిన్యూ. మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడ విభూతి ప్రభావాన్ని ముగిస్తాను అని చెప్తున్నారు. అక్కడ వరకు చూసాం మనం క్రితం. భక్తి భావనను అనుసరించి అనుభవాలు కలుగుతాయి. చూసారా, భక్తి భావనను అనుసరించి అనుభవాలు కలుగుతున్నాయి. ఇదే ఈ గ్రంథం యొక్క సారాంశం. ఒకసారి మాధవరావు యొక్క తమ్మునికి కష్టం వచ్చినప్పుడు విభూతితో అతని ఆపద తొలగింది. విభూతితో మాధవరావు తమ్ముని యొక్క కష్టం తొలగింది. ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. మన జీవితంలో రాస్తేనే విభూతి మహిమ వల్ల మనకి జరిగినటువంటి మేలు ఒక గ్రంథం అయిపోతుందండి. ఎస్, ఇట్ హ్యాస్ దట్ పొటెన్షియల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గ్రంథి జ్వరం మొదలగు అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావుల్ విహీర్ వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. ఆమె తొడపై గడ్డలాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు. భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదనను చూచి బాపాజీ భయపడిపోయాడు. అతని ధైర్యం సడలిపోయింది. ఆ రాత్రికి రాత్రి భయంతో వణికిపోతూ పరుగున షిరిడి వచ్చి అన్నతో వృత్తాంతాన్నంతా చెప్పాడు. సావుల్ విహీర్ అంటే దగ్గరే కదండి, పక్కనేగా, షిరిడీకి చాలా దగ్గర. 2 గడ్డలు లేచాయి. ఆమె జ్వరంతో కాలిపోతుంది, చాలా బాధపడుతుంది. నాకు మంచి లక్షణాలేమీ కనిపించడం లేదు, వచ్చి నీ కళ్ళతో చూడు అని చెప్పాడు. బాపాజీ దీనంగా చెప్పగా మాధవరావు కూడా భయాందోళనలు కలిగాయి. నోరు ఎండిపోయింది. ఇవన్నీ మనం భయంతో ఉన్నప్పుడు జరుగుతాయండి. మనందరికీ అనుభవం ఉంటుంది. నోరు ఎండిపోతుంది, మాట సరిగా రాదు, ఒళ్ళు వణికిపోతుంది, శరీరం అంతా కుంచుకుపోతుంది. అత్యంత భయంకరమైన పరిస్థితి మనిషికి ఏదన్నా ఉన్నదంటే అది భయమేనండి. ఆ భయం నుంచి మనం పూర్తిగా బయటపడ్డామా అన్నది ప్రశ్న. బయటపడితే మనం ఆ శక్తిని సద్వినియోగం చేసుకున్నట్టు. ఇంకా భయపడుతూ ఆ భయం కోసం మనం ఇంకా సపోర్ట్ కోసం చూస్తూ ఉన్నామంటే ఎక్కడ సద్వినియోగమైనట్లు ఆలోచన చేయండి. ఏదో తాత్కాలికంగా ఏదో బాధ వచ్చినప్పుడు బాబా అంటున్నాం, బాబా రక్షిస్తున్నారు ఆయన యొక్క ప్రేమ చేత, దయ చేత, కరుణ చేత. కానీ మన గురువులో మనమే తిరుగుతున్నాం, ఇది వాస్తవం. అందుకోసమే మరలా భయపడిపోతూ ఉన్నాం, మరలా కష్టం వస్తూనే ఉంది, మరలా దుఃఖం వస్తూనే ఉంది. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. సాయిబాబా చెప్తున్నది దానికి చరమగీతం పాడాలని, దానికి ఒక మార్గం ఉన్నదని చెప్పారు కదా దీక్షిత్కి. ఇక్కడి నుంచి ఒక మార్గం ఉన్నదంటే ఏమిటా మార్గం? మన జీవితం దుఃఖంతో, బాధతో, కష్టంతో ఉంటే ఇంకా అదే మార్గం ఉంటే ఆల్రెడీ మనం ఉన్నాగా, ఇంకో కొత్త మార్గమే ఉంది. దీనికి భిన్నంగా ఉన్నది మార్గం అవ్వాలి కానీ ఇదే అయితే వేరే మార్గం ఎందుకు ఉన్నదే దాంట్లోనేగా. బట్ మనం ఏదో కథలాగా చెప్పుకుంటాం. దీక్షిత్ గారు అడిగారని చెప్తాం, బాబాయ్ సమాధానం చెప్పారని చెప్తాం. ఇక్కడి నుంచో మార్గం ఉందంటే సాయిబాబాని కేవలం మనకు తోచిన విధంగా మన శక్తి అనుసారం ఏదో ప్రార్థన చేస్తేనో పూజ చేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ బాబా చెప్పే సత్యవచనం ఇదంతా అబద్ధం రా, ఇదంతా లేదురా అంటే మనకేమన్నా అర్థమైందా? ఏనాడన్నా అర్థం చేసుకోవాలని ఒక ప్రయత్నమన్నా జరిగిందా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే మనం మార్పును కోరుకుంటాం. ఎటువంటి మార్పు అంటే ఉన్న పరిస్థితికి బెటర్ పొజిషన్ కోరుకుంటాం, అంతే కదండి. ప్రతి మనిషి మార్పును కోరుకుంటాడు. మార్పు సహజ లక్షణ సృష్టిలో.
నిత్యం మారుతూ ఉన్నది. మన శరీరంలో మార్పు అనుక్షణం జరుగుతున్నది. కొన్ని వేల సెల్స్ చచ్చిపోతున్నాయి, కొన్ని వేల సెల్స్ పుడుతున్నాయి. మనకైతే తెలిసిందే ఈ విషయం అంతా కూడా. దట్ ఈస్ వాట్ చేంజెస్. ఆ చేంజే మనం కోరుకునేది. కంప్లీట్ చేంజ్, ఫండమెంటల్గా రాడికల్ చేంజ్. దట్ ఈస్ వాట్ ది రియలైజేషన్. అది సాయిబాబా చెప్పారు కదండి సచ్చరిత్రలో. కొన్ని వందల సార్లు చెప్పి ఉంటారు, నేను వచ్చింది పరమార్థాన్ని ఇవ్వటానికి. నోబడీ ఈజ్ రెడీ టు టేక్ ఇట్. వాట్ టు డూ? నేను వచ్చింది పరమార్థాన్ని ఇవ్వటానికి, దాన్ని అడిగే నాథుడే లేడు. ఎన్నిసార్లు చెప్పారు సచ్చరిత్రలో, ఎన్ని రకాలుగా చెప్పారు సచ్చరిత్రలో. సచ్చరిత్రలో అన్ని సందర్భాలు చెప్పింది రాయలేదు కదండి. ఇన్నిసార్లే సచ్చరిత్రలో వచ్చిందని సాయిబాబా ఉండగా ఇంకే నిజంగా ఎన్నిసార్లు చెప్పారు. మన నెత్తిన భగవంతుడు పాలకొండ పెట్టి పంపిస్తే వీళ్ళంతా కళ్ళడుగుతున్నారేమి. అది వినాలంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అందుకు మనం వాటి జోలికి వెళ్ళాం. మనకెంతసేపు పిళ్ళేకి ఆ కురుపు బాధ తగ్గించారు, బాబా విభూది. కరెక్టే, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. బట్ వాట్ సాయిబాబా ఈజ్ ఆస్కింగ్ అస్, లుక్ ఎట్ దట్ సైడ్. విచ్ సైడ్? సేమ్ సైడ్ విత్ సమ్ చేంజ్. ఇదే మార్గంలో కొంత మార్పునా? కాదు, రాడికల్ చేంజ్. కంప్లీట్ చేంజ్ని మనం భరించలేమండి. భయం మనకి. ఇప్పుడు ఏదో జీవితం నడుస్తున్నది. ఈ జీవితం ఒక బోర్డు మీద రాసినటువంటి జీవితం అనుకోండి, కొంత నడిచి వచ్చింది. దానికి కంటిన్యూటీని ఒప్పుకుంటాం, దానికి బెటర్మెంట్ని ఒప్పుకుంటాం. కానీ మొత్తాన్ని తుడిచి అవతల బారేసి కొత్త జీవితం రాస్తాంటారా అంటే, అమ్మో సాయిబాబా అదేంటో నాకు తెలియదు, వద్దులేండి, నేను ఇట్లాగే ఉంచండి, నాకు ఈ కష్టం సంగతి చూడండి మీరు అనేటువంటి భావనలోనే ఉంటాం మనం, కాదా? ఈ ఉద్యోగానికి ఓ బెటర్ ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితి కన్నా ఇంకా మంచి ఆరోగ్య పరిస్థితి వస్తే బాగుంటుంది. ఉన్న దాంట్లోనే కొంత బెటర్మెంట్ ఎదుగుతున్నాం, కానీ కంప్లీట్గా రాడికల్ చేంజ్ని మనం ఊహించలేము. అసలు ఈ ఆలోచనే రాదు. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మజ్ఞానం అంటే అదండి. కంప్లీట్ రాడికల్ చేంజ్. మొత్తం ఉన్నదంతా తీసి కట్టకట్ట అవతల బారేయటం, అదే ఆ భోగిలోంచి బయటికి దూకటం. ఉన్నదాన్ని మొత్తం ఒక్క అణుమాత్రం కూడా దాని యొక్క ఛాయ ఉండటానికి వీల్లేదు. ఉన్నా కూడా అది కనుక ఒక కణం మిగిలిన పాతది, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది క్యాన్సర్ మాదిరిగా గ్రో అవుతూ ఉంటుంది, ఫంగస్ లాగా పెరిగిపోతుంటుంది. నో, ఇట్స్ ఎ కంప్లీట్ చేంజ్. దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారండి. మనం ఏదో ఆ పద్యాలు చదువుకోవటం అప్పచెప్పడానికి అలవాటు పడిపోయాం దురదృష్టవశాత్తు. కానీ దాని ఆంతర్యం చూడాలని భయం వేస్తుంది. ఇది కారణం. మనం క్రితం ఎపిసోడ్లో దీంట్లో బాగా తీవ్రంగా చూస్తున్నది ఏంటంటే, ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే కారణం ఇదే. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు భగవద్గీతలో అంటే, నేను పరిపూర్ణంగా ఎవరినైనా అనుగ్రహించేటప్పుడు వారి సర్వస్వాన్ని దోచేస్తానని చెప్పారు. దిస్ ఈజ్ ఆల్ మిస్టికల్ లాంగ్వేజ్ అండి, మనకు అర్థం కాదు అసలు. దాని గురించి చెప్పే ప్రవచనకర్తలు అసలు ఎవరు దాని గురించి చెప్పరు. చెప్పినా మనం వినం, మనకి భయం. ఈ మాట వింటే భయంగా లేదు? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణంగా అనుగ్రహించేటప్పుడు, అండర్లైన్ పరిపూర్ణంగా అనుగ్రహించటం, నీ సర్వస్వాన్ని దోచేస్తాను అంటే మన సర్వస్వం నిజంగా ఏదో పెద్ద గొప్పదైనట్టు. ఏముంది చెప్పండి మన సర్వస్వం? మనకున్న దుఃఖం, మనకున్న బాధ, మనకున్న కష్టం, మనకున్న ఈర్ష్య, మనకున్న ద్వేషం, ఇవే కదా. ఏమైంది పోతే పోనీ రాదు అంటే అమ్మో, అది పోవటం కాదండి, అది ఉండాలి, అది లేకుండా ఉండాలి. ఇది మోసం. అంటే వీఆర్ ట్రైంగ్ టు బై ది టైమ్. టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్. ఆ టైమే మాయ అండి, కాలమే మాయ. మరి సాయిబాబాను అందుకోసమే కాలాయ నమః, కాలాయ నమః అంటే మనం ఏదో చెప్తాం. ఈ మాయని దాటి ఉన్నారు కాబట్టి హీఈస్ అవుట్ ఆఫ్ దాట్. కాబట్టి మనం ఎంతసేపు కాలంతో గడపాలని చూస్తాం, కానీ కాలాన్ని అంతం చేయాలని మనం చూడం.
అసలు ఆ థాట్ రాదు. అసలు ఎంత విచిత్రంగా ఉంటుంది, ఏమిటండి ఇదంతా కొత్తగా ఉంది. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి న్యూ. డెఫినెట్లీ వీ హ్యావ్ నాట్ సీన్ ఇట్ సో ఫార్. ఎక్కడా దర్శనం చేసి ఉండం కదా, అందుకు కష్టంగా ఉంటుందండి, అందుకని భయంగా ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా ప్రత్యక్షమే, నాయనా నేను పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను, కాకపోతే ఒకటి కండిషను, ఇప్పుడున్న సిచ్యువేషన్కి నీ జీవితంలో ఏ ఒక్కటి మిగలదు, నీ జ్ఞాపకాలు, నీ అనుభవాలు, నీ అనుకుంటున్న వాళ్ళు, నీకున్నది మొత్తం తుడి చవతల బారేసి కొత్త జీవితాన్ని ఇస్తా అంటే ఎంతమంది సిద్ధంగా ఉంటాను చెప్పండి? అమ్మ బాబోయ్, మొత్తం తీసేస్తారా? అదేంటి సాయిబాబా, ఉన్నదాన్ని బెటర్మెంట్ కదా చేయాల్సింది, మొత్తం తీసేస్తే ఎట్లా అనేటువంటి భయాన్ని వ్యక్తం చేస్తావు. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినా, ఇప్పుడు సాయిబాబా చెప్తున్నా, రేపు ఇంకొక రియలైజ్ మాస్టర్ చెప్పిన అదే విషయం అండి. మనం పేర్లతో, రూపాలతో, నామాలతో ప్రతిదీ బందికానానే, ప్రతిదీ బందికానానే. ఇల్యూజన్లో నుంచి వచ్చేది ఇల్యూజన్ కాక సత్యం ఎట్లా అవుతుంది చెప్పండి? ద టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్, సో డస్ ది థాట్ ఈజ్ అన్ ఇల్యూషన్. వాట్ డు వి అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ద రియలిస్టిక్ వన్. మనకున్న ఆలోచన భ్రమ, మనకున్నటువంటి సమయము భ్రమ. అసలు ఈ భాషను మనకి వి నెవర్ థింక్ అబౌట్ ఇట్. సో ఎనీహౌ, భయం గురించి చూస్తే అది స్ఫురణకు వస్తున్నది. అత్యంత భయంకరమైనది ప్రపంచంలో భయం. దాన్ని మించినటువంటి ఘోరం, నరకం కూడా అట్లా ఉండదు. అంత క్షోభకు గురి అవుతుంది దేహం అంతా, మనస్సంతా. అదే చెప్తున్నారు ఇక్కడ. పాపం భయపడిపోతున్నాడు, భయాందోళన కలిగాయి. ఇందాక కూడా మనం చూసిన దాంట్లో ఇంతకుముందు పిళ్ళైకి బాబా చెప్తారు, నిశ్చింతగా ఉండు. ఎక్కడ అర్థం అవ్వాలి మనకి? చచ్చిపోతుంటే నిశ్చింత ఏంటి సాయిబాబా? ఎందుకంటే అసలు దాని తాలూకా ఆ డోర్ మనం ఐరన్ కర్టెన్ వేసి కూర్చున్నాం. సత్య దృష్టి అనేది కంప్లీట్గా సీల్డ్ అయిపోయి ఉన్నది. కాబట్టి వీ కెనాట్ అండర్స్టాండ్. అవేవో పదాలుగా మనం వింటామే కానీ దానిలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించలేము, లేకపోతున్నాము, బరువు పడుతున్నాం. కాబట్టి ఏమైంది? నోరంతా ఎండిపోతున్నది, మనస్సు నిలకడగా లేదు. మాధవరావు తెలివిగలవాడు కనుక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అదురు పుట్టింది, భయపడ్డాడు. గ్రంథి జ్వరం అంటే ప్లేగు, ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే. శుభకార్యమైన, అశుభకార్యమైన, మంచి పని అయినా, చెడు అయినా ముందు సాయిబాబాను సంప్రదించడం షిరిడిలో పరిపాటి. భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించడం అలవాటు. అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం? ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాదరంగా సాష్టాంగ నమస్కారం చేసి, జయ జయ సాయినాథ, అనాథలమైన మమ్ము అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కష్టం ఎందుకు? లేని చింత పుట్టుకొనిచ్చింది. ఎప్పుడు ఎట్నుంచి ఏం వస్తుందో తెలియదండి. దీని దుంపవేయ భయపడిపోతుంటాం. అది దీని లక్షణం. అందుకోసమే మనకు భయం. ఇప్పుడు బాగానే ఉన్నాం కూడా రేపేమైపోతుందో అనేటువంటి ఆందోళన, ఆ యాంగ్జైటీ ఉంటుంది మనలో. ఇప్పుడు ధనం ఉన్నది, ఇప్పుడు ఆరోగ్యం ఉన్నది, రేపు ఏమైపోతుందో. మనం ఎంత కాదనుకున్నా, ఎంత తోసవతల బారేసిన మరణం అనేది ఒకటి వస్తున్నటువంటిది అందరికీ తెలుసు, అనుభవంలో ఉంది, మనం చూస్తూ ఉన్నాం. దాని సంగతి అస్సలు మనకు తెలియదు ఏమిటో. ఎందుకంటే జననమే తెలియదు, మరణం ఎట్లా తెలుస్తుంది? వాటి గురించి తలుచుకుంటేనే భయంగా ఉంటుంది. ఎందుకు వచ్చిన గోల, ఏదో బాబాను తలుచుకుందాం, మనం పారాయణ చేసుకుంటాం అనే దాంట్లోనే మనం వెళ్ళిపోతాం. కానీ సాయిబాబా చూపిస్తున్న దిక్కుకేసి మనం ధైర్యంగా చూడలేకపోతున్నాం. ఎందుకనంటే సాయిబాబా అడిగిన సబూరి లేదు. ఇది వాస్తవం, ఏమనుకోకండి. ఏమన్నా అనుకున్నా వాస్తవమే చెప్పాలి కాబట్టి అదే చెప్తాను. సబూరి అంటే ధైర్యం అండి. ఎన్ని చెప్పారండి సచ్చరిత్రలో. ఒక సందర్భంలో సాయిబాబా చెప్తారు, ఒరే ప్రపంచం తగలడిపోతున్నా, ప్రపంచం తల్లకిందులైపోతున్నా నీ స్థానాన్ని నువ్వు కదలకు, నీ స్థానాన్ని వదిలిపెట్టకు. అంటే ఏమిటి దాని అర్థం? అంటే నీ స్థానం ధైర్యం. సబూరి అన్నా కూడా నిర్భయత్వం. ఎట్లా వస్తుంది నిర్భయత్వం చెప్పండి? ఇంత భయం, ఇంత బాధ, ఇంత ఆందోళన
ఇన్ని రకాల లక్షణాలతో ఉన్న వ్యక్తి నిర్భయంగా ఉండగలడా? ఇంపాసిబుల్. ఎంత సాయిబాబా కాదు, ఎవరు చెప్పినా ఉండలేము. ఉండాలనుకున్నా ఉండలేము, ఉండాలనుకోవడంతో ఉండలేమండి. ఉండాలనుకోవడంతో ఎట్లా ఉండగలం? వాస్తవం తెలిస్తే ఉండగలం, కానీ ఉండాలని అనుకుంటే ఉండగలమా? మనం మంచిగా ఉండాలనుకుంటాం, ఉండగలమా? ఎవరిని ఏం అనద్దనుకుంటాం, ఉండగలమా? అనుకున్నంత మాత్రాన ఏది ఉండలేము, ఏది చేయలేము. కాబట్టి ఎప్పుడు ఏ వచ్చి పడిపోతుందో తెలియదు జీవితంలో. అది భయపెడుతూ ఉంటుంది మనల్ని. ఏదో ఆ సమయంలో బాగుంటే బాగున్నామండి అని చెప్తామే కానీ, ఏమంటే పూర్తిగా బాగున్నారా, జీవితంలో మీకేం కష్టం రాదంటే ఏమిట్రా పిచ్చి మాటలు, ఏమడుగుతున్నాడు ఇతను అని అనుకో. ఎవరన్నా ఏమంటే బాగున్నారా అని అడిగారు అనుకోండి, ఏమంటాం? బాగున్నామండి అంటాం. వెంటనే వాళ్ళు ఒక ప్రశ్న వేసారనుకోండి, ఏమంటే జీవితంలో మీకు కష్టం రాదా, ఎప్పుడు బాగుంటారా అంటే, ఏమైనా నీకేమైనా పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు? ఏదో మాట వరుసకు బాగున్నామంటే బాగున్నాం కానీ జీవితంలో ఏ కష్టం రాదా అని అడుగుతున్నావు, ఏమిటిది కొత్తగా ఉంది, మా ఆలోచనలో అసలు అట్లా ఏం లేదే, మా దృష్టిలో కష్టాలు వస్తూ ఉంటాయి, నీకు రావా అని వాడిని ప్రశ్నిస్తాం మనం. సో వీ హ్యావ్ నో ఐడియా. దానికోసం ప్రస్తావన చేస్తున్నామండి. వీ పుట్ ది ఐరన్ కర్టెన్ టు దట్. అందుకు సాయిబాబా విచారాన్ని వ్యక్తం చేసింది. అరే రే 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 అస్సలు దాని ఊసు ఝాస ఏ ఒక్కడికి ఏ కోశంలో లేదే, దానికి సంబంధించినటువంటి ఆలోచన లేదు, ఇంకా విచారణ సంగతి దేవుడు. ఎంతటి వాడికైనా ఈ ప్రపంచంలో ప్రశాంతంగా బ్రతికి పోవాలనే తపనలోనే ఆశ్రయిస్తున్నాడే కానీ, బాబా ఇన్నిసార్లు చెప్తున్నారు కదా ఇదంతా మాయరా, ఇదంతా ఏం లేదురా, నాకు ఎవరూ లేరురా అంటే, అదేమిటి సాయిబాబా, మేమందరం మీకు ఇంతమంది ఉంటే మీరు ఎవరు లేరంటారండి సాయిబాబా అని. కానీ ఆనాడు అడగలేదు ఎవరు, అడిగినట్టుగా మనకి ఎక్కడా చరిత్రలో కనిపించలేదు. మనకున్నది ఆధారం అదొకటేగా, మనం ఉన్నామా విన్నామా అనేది తెలియదు కదా. ఆనాడు అడగలేదు, ఈనాడు ఎక్కడా మనకెంతసేపు ఆ కష్టంలోంచి బయటపడేటువంటి భయం, ఎట్లా అయితే బాపాజీ గుండె దడబుట్టుకుని వచ్చాడో, భయపడుతూ పరిగెత్తుకుని వచ్చాడో, అదేవిధంగా శ్యామ కూడా సాయిబాబా ఉన్నట్టుండి ఇంత చింత ఎందుకు వచ్చింది తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడే. మరి దగ్గరున్న శ్యామ కూడా ఏ రోజు దాని విషయమై ప్రశ్నించలేదు. సాయిబాబా దాని విషయమై సమాధానం కానీ చెప్ప ప్రయత్నం కూడా మనకి ఎక్కడ సచ్చరిత్రపరంగా మనకు కనిపించదు. కొన్ని సందర్భాల్లో చెప్ప ప్రయత్నం చేశారు, కానీ సాయినాథునికి తెలిసినట్టే అది రివర్స్ అయిపోయింది. అదే అవుతుంది. సత్యం చెప్పితే రివర్సే అవుతుంది, అంటే అపార్థమే అవుతుంది, అర్థం కాదు, అది దాని అర్థం. సో మిమ్మల్ని కాక వెళ్ళి వేరే ఎవరిని యాచించను బాబా, ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి. ఆ తల్లి బాధపడుతున్నది, మా తమ్ముడి భార్య చాలా ఇబ్బందిలో ఉంది, ఈ కష్టాన్ని తొలగించండి, మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు సాయిబాబా? దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపజేసి మీ మాటను నిలబెట్టుకోండి. బాబా గుర్తు చేస్తున్నాం మళ్ళీ, మీ మాటను నిలబెట్టుకోండి అని. అంటే బాధ ఉన్నప్పుడు అట్లే వస్తుందండి, దాన్ని ఏం చేసేదేం లేదు. సాయిబాబా కూడా వింటూ ఉంటారు, ఆయనకి తెలియదే ఉంటుంది, అదొకటి మాత్రం చెప్తూ ఉంటాం. ఆయనకేం తెలుసో మనకు తెలియదు, అయితే ఆయనకు అంతా తెలుసు అనేటువంటి ఒక మాట మాత్రం మనం సపోర్టివ్గా మనం పెట్టుకుంటాం. వీ డోంట్ నో వాట్ సాయిబాబా నోస్, డూ వి నో? ప్రశ్నిస్తే నిలబడడం అండి, అది భయం. సాయిబాబాకి ఏం తెలుసో అంతా తెలుసా? మళ్ళీ ప్రశ్న అక్కడికి వస్తుంది, మనకేం తెలుసో మనకే తెలియకపోతుంటే సాయిబాబాకి ఏం తెలుసో మనకే తెలుస్తుందండి. మరి ఎలా చెప్తున్నావు సాయిబాబాకి అంతా తెలుసని? ఆయనకి తెలిసి ఉండాలి, ఎందుకంటే నాకు రక్షకుడు కాబట్టి. ఇట్లా ఉంటుందండి. మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకొని వెళ్ళటానికి అనుమతిని కోరాడు. బాబా అతనితో, ఈ అప్పరాత్రి నీవు వెళ్ళకు, విభూదినిచ్చి పంపించు అని చెప్పారు సాయిబాబా. నువ్వు ఇప్పుడు వెళ్ళకు శ్యామ, విభూదినిచ్చి పంపించు. అల్లా మాలిక్ మన తండ్రి, ఆ భగవంతుడే మన తండ్రి. ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డ అయినా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నదండి ఇది? సాయిబాబా చెప్పిందే. ప్రపంచం తలకిందులైన నీ స్థానంలో నువ్వు ఉండు,
రేపు తెల్లవారగానే సావుల్ విహిర్కి వెళ్ళిరా, ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు. చూడండి, సాయిబాబా పదే 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 చెప్తున్నారు. ఎందుచేతనో నా బోటివాడు పూర్తిగా తెలుసుకోలేక సతమతం అయిపోతున్నాడు. ఆరాటపడకురా, భయపడకు, ఆందోళన పడకు, చింతపడకు, ధైర్యంగా ఉండు. ఎట్లా సాయిబాబా, ఎట్లా సాయిబాబా అని కూడా మనం అనవండి. ఎట్లా సాయిబాబా అంటే వాళ్ళు స్టార్ట్ అవుతుంది విచారణ, అది భయం మనకి. మాకు మీరున్నారుగా సాయిబాబా అనే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాం. అంతేగాని సాయిబాబా చెప్పింది మనం వినం. ఆ మాటలో ఒక భక్తి ఉన్నదనే భావనలో వెళ్ళిపోతామే కానీ పాపం బాబా చెప్తున్న మాట మనం వింటలేదేమి అనే ఆలోచన మనకి రాదు. దానిని పాజిటివ్ కోట్ కొట్టేస్తాం, భక్తిగా చూసే ప్రయత్నం చేస్తాం. కానీ నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్న మాటకి మనం ఏ ప్రాధాన్యత ఇవ్వం. ఇంకా పైగా మనం ఏమంటామంటే మీరున్నారుగా సాయిబాబా, అవన్నీ నాకెందుకని సాయిబాబాకి పాఠం చెప్తాం. ఇప్పుడు మన శ్యామా చెప్పట్ల మీ మాట మీరు నిలబెట్టుకోండి సాయిబాబా అని సాయిబాబా గుర్తు చేస్తున్నాడు. అది బాధలోంచి భయంలోంచి వచ్చేటువంటి మాట. అంటే మీరు మాకు సహాయం చేయండి, మేము విన్నామని లేదు తర్వాత సంగతి. ఆ మాట చెప్పంగానే ఆ మాట చెప్తే మళ్ళీ మనకు భయం. ఆంతర్యం అదే కదండి. సాయిబాబా చెప్తున్నారుగా మనం చెప్పకపోయినా, నా మాట ఎవరు వింటలేదురా. ఎన్ని సందర్భాలు చూడాలి మన సచ్చరిత్రలో ఆ మాట చెప్పింది. ఇంకో సందర్భంలో చెప్తారు, ప్రతివాడు వచ్చి సాయిబాబా నువ్వు గొప్పవాడు నమస్కారం చేస్తాడే కానీ నేను చెప్తే వాడు వినడరా, నేను చెప్పింది వినట్లేదు మొర్రో అని సాయిబాబా బోలెడు సార్లు చెప్పారు. అది అట్లా అన్నప్పుడన్నా మనకు అనిపించాలి కదండి, అనిపిస్తుంది. పాపం సాయిబాబా నేను చెప్పింది వినండిరా, కొండలు కొట్టమన్నారా, గుట్టలు ఎత్తమన్నారా, నేను మీకు సహాయం చేస్తాను నాన్న, నా మాట వినండిరా అని బాబా బతిమలాడుకుంటున్నారు, బామాలుకుంటున్నారు. ఇంతకుముందు చూసినట్టుగా వాడు సాయిబాబా వాడి పిల్లాడికి రణం తగ్గినా సరే, చూసినా సరే వెళ్ళాలి అనుకున్నాడు. వాడెవడో ఏదో చెప్పాడు, వదిలేశాడు. సాయిబాబా వెళ్ళి 3 సార్లు ఏం నన్ను నమ్మవా అని అడగాల్సి వచ్చింది కదా. ఇంతకుముందు సచరిత్రలో మనం చూసినప్పుడు కూడా ఆ పిల్లవాడు పరీక్ష కూర్చోమని బాబా చెప్పారు. బాబా భక్తులే వాళ్ళు ఆల్రెడీ. కానీ ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, ఏమని, ఈ సంవత్సరం లాభం లేదు నాయన, నీ జాతక చక్రం అట్లా ఉంది, నీ ప్రారంభంలో ఈ సంవత్సరం పాస్ కావనేసరికి వాడి గుండె జారిపోయింది. తల్లి బాధపడి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఆ జ్యోతిష్కుడేమో ఇట్లా చెప్పాడు, వాడేమో చదవట్లేదు, నాకేమో ఆందోళనగా ఉంది, సంవత్సరం పోతుందేమో అని బాధగా ఉంటుంది కదా. బాబా ఏం చెప్పారు, ఏం పర్వాలేదు, ఆ జాతకాలు మొత్తం కట్టకట్టి పక్కన పారేసి నా మీద విశ్వాసం ఉంచి జాగ్రత్తగా చదవమను, అంతా మేలే జరుగుతుంది, బాబా భగవంతుడు మేలు చేస్తాడని చెప్పి పంపించారు సాయిబాబా. బాబా చెప్పారని పరీక్ష రాశాడే కానీ ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలకున్న బలం సాయిబాబా మాటలకు లేకపోయిందండి. ఏం చేశాడు, రిజల్ట్స్ వస్తే చూసుకోవడానికి పోలా. ఎందుకంటే ఆ జ్యోతిష్కుడు చెప్పారుగా తప్పుతానని. బాబా చెప్పారని పరీక్ష రాశాను, కానీ జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్ అవుతుంది, నేను ఏం పాస్ అవుతాను, నేను వెళ్ళి ఏం చూస్తానో రిజల్ట్స్ అని చూసుకోలేదు కదా. అంటే మనం విశ్లేషణ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఆల్వేస్ ఇస్ ఎ డిఫికల్ట్ టాస్క్. కానీ ఎదుటి సచ్చరిత్ర చదవటంలో అదే ఉపయోగం, మన అర్థమే కదండి. కాబట్టి మనసు ఎప్పుడు కూడా అపనమ్మకానికే ఓటేస్తూ ఉంటుంది స్వతహాగా. జారిపోతుంటే భయంతో, బాధతో, ఒక కన్ఫ్యూజన్తో ఎంత గందరగోళం ఉంటుందో. దాంట్లో నుంచి ఏదో చావు తప్పి కన్నులట్టబోయినట్టు ఏదో చిన్న మినుకుమనేటువంటి విశ్వాసంతో బాబా మీరు చూసుకోండి అని అంటామే కానీ ఎలా ఉందో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు బాబా చెప్పింది అది, ఆరాటపడకు, ప్రశాంతంగా ఉండు, ఏం పర్వాలేదు, ఇక్కడే నిశ్చింతగా ఉండు, రేపు వెళ్ళిరా, అనవసరంగా దుఃఖపడకు. ఎంత అద్భుతం అండి అసలు ఇది. వీ డోంట్ రియల్లీ పే అటెన్షన్ టు దిస్. చేస్తామా, దానికి పడకుండా ఉంటామా,
పైగా అంటాం, ఎలా పడుకుంటా ఉంటామండి అంటామే కానీ మరి ఇంకా బాబా మాట విన్నట్ల అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై ఫర్ ఇట్ కదా, ఒక ప్రయత్నం చేయాలి కదా, కనీసం దుఃఖపడకుండా ఉండేట్టు ప్రయత్నం చేద్దాం, భయపడకుండా ఉండేట్టు ప్రయత్నం చేద్దాం. కానీ సత్యం అలా ఉండలేం. ఎందుకంటే దెర్ ఈజ్ కన్ఫ్యూజన్, దెర్ ఈజ్ నో క్లారిటీ. ఆ మాట తాలూకు ఆంతర్యం మనకి తెలియట్లా. ఏదో బాబా చెప్తున్నారే కానీ ఏవో సాయిబాబా బాధపడకుండా ఎలా ఉంటారు, భయం వస్తుంటే, కష్టం కలిగితే కంగారు పడకుండా ఎట్లా ఉంటాను. అందుకని నేనే సాయిబాబా పని చెప్తున్నా, మీరు తీర్చేయండి సాయిబాబా తొందరగా. తప్పులేదు, ఉన్న పరిస్థితికి మనం అంతకన్నా మనం ఏం చేయగలం చెప్పండి. బట్ దట్స్ నాట్ వాట్ సాయిబాబా ఈజ్ ఆస్కింగ్. విభూతిని రాసుకొని భక్తిగా సేవిస్తే చాలు, ఎందుకు భయపడటం అని చెప్పారు. బాబా మాటలు విని బాపాజీ భయపడ్డాడు. ఈ భయమే ఉందండి ఎందుకు. ఈ సత్యం మనం ఎక్కడికి పోలేని దాన్ని వదిలిపెట్టి మనం ఎంత తోసవతల భారతవారు అదే వినిపిస్తుంటుంది మళ్ళీ మనకి. బాబా చెప్పారు కదా, ఇవన్నీ విని బాపాజీ భయపడ్డాట. అతనికి నిరాశ కలిగింది. మాధవరావుకు మూలికల ఆకుల వైద్యం తెలుసు. చూసారా మనసు ఎట్లా వెళ్ళిపోతున్నదో. ఇది నా బొట్టిగాడు బతికేనండి, వేరే ఏమీ కాదు. కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే మనల్ని మనం చూసుకోవడం కష్టం. సద్గురు ఈజ్ ద మిర్రర్. సాయిబాబా అంటే మన మన మనసుకి దర్పణం అని మాటల్లో చెప్తాం, కానీ వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. బాబా చెప్పిన మాటలు నిరాశపడ్డాడు. ఎందుకంటే శ్యామనలద్దు అంటారు కదా, ఈయనకేం ఆలోచనలు వచ్చేసాయి. ఏ మనసు విజృంభించిందంటే అది ఒక ప్రపంచాన్ని సృష్టించేస్తుంది. అది ఎప్పుడు కూడా నరకతుల్యంగానే ఉంటుందండి, దాని దుంపవేయ. నాట్ ఎ పాజిటివ్ వరల్డ్. మేబీ కష్టం నుంచి తప్పించుకోవటానికి తాత్కాలికంగా బలవంతంగా అంతా బాగుంటుంది లేని ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది, కానీ ఆ ప్రపంచాన్ని కూడా అదే మనసు కిందకి లాగేస్తూ ఉంటుంది. ఇది రప్చర్ అండి, ఇది టార్చర్ అండి జీవితంలో. ఇది మనం అందరం చూస్తున్నాం. వీఆర్ లివింగ్ ట్రూత్ ఫర్ ఇట్. కానీ ఇప్పుడు అవేం ఉపయోగపడవు. ఏది శ్యామకు తెలిసిన మూలికల వైద్యం ఉపయోగపడదు. ఎందుకంటే సాయిబాబా చెప్పిన దాని మీద భయంగానే ఉంది అతనికి. వినింక భయపడ్డాడు. ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును. కనుక బాబా ఆజ్ఞను శిరసావహించి విభూతిని పంపించి తాను షిరిడీలోనే నిశ్చింతగా ఉన్నాడు. బాపాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు. హీ కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ సాయిబాబా సెడ్ ఎ థింగ్. ఒక్క విషయం కూడా తీసుకోలేకపోయాడు. తీసుకోలేమండి, బికాజ్ వీఆర్ ఇన్ దట్ గ్రూవ్, వి కాంట్. భార్య శరీరానికి విభూతిని రాసి కాస్త నీళ్లలో కలిపి కడుపులోకి తాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది. మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుదుటపడింది. జ్వరం లేదు, విషపు గడ్డలు లేవు. బాపాజీకి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మాధవరావు నిద్రలేచి శుభ్రంగా ముఖం కడుక్కొని సావుల్ విహిర్ వెళ్ళటానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. బాబా పాదాలకు సాష్టాంగ వందనం చేసి విభూతిని ఆశీర్వచనాన్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతుండగా బాబా, శ్యామ వెంటనే తిరిగి వచ్చేసేయ్, అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించడం వినిపించింది. 2 గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో, ఎంతో వేదన పడుతూ ఉండాలి, ఎంత తపన పడిపోతూ ఉందో అని మాధవరావు దారి పొడుగునా మదన పడసాగాడు. ఇతను కూడా మదన పడుతున్నాడు. సాయిబాబా వెంటనే వచ్చేసాయి, అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని చెప్పినప్పటికీ శ్యామ కూడా భయపడుతూనే ఉన్నాడండి, మదన పడుతూనే ఉన్నాడు. ఎలా ఉందో ఏమైందో. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా జరిగేదాన్ని మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. బాబా వెంటనే వచ్చేసేయమని ఎందుకన్నారు అంటే ఇంకా భయం వేస్తున్నది. వారు ఏదో సూచించినట్లు ఉంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు. మన జీవితాలు సుస్పష్టంగా గోచరమవుతున్నాయి. సావిల్ విహిర్ చేరుకునే వరకు ధైర్యం లేదు, భయంతో ఉండిపోయాడు. కానీ గడపల అడుగు పెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది. గత రాత్రి గ్రంథి జ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తూ ఉంది.
ఆ విపరీత పరిస్థితిని చూచి మాధవరావు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈమె రోజులాగానే పనులు చేస్తూ ఉందే అని బాబాజీతో అనగా, బాపాజీ ఇదంతా నిజంగా బాబా విభూతి యొక్క అద్భుత చర్య అని చెప్పాడు. అంటే మన రిజల్ట్ చూస్తే కానీ విశ్వాసం రాదు. అంతకుముందు ఎన్ని కోట్ల లీలలు చూడనివ్వండి, ఇప్పుడు అర్థమైపోతుంది లీల తాలూకా బలం ఎంతుందో. శ్యామా కన్నా ఎక్కువ లీలలు మనం చూసుంటామండి. శ్యామా కన్నా ఎక్కువ అనుభవాలు మనకు ఉండుంటాయా? అట్టి శ్యామా కూడా వణికిపోయాడే, భయపడిపోయాడే. మొదటి లీల చూసినప్పుడు చూడబోయే ముందు ఏ పరిస్థితి ఉన్నదో కోట్ల లీలలు చూసిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇది భయంకరమైన సత్యం అండి, దీన్ని మనం పట్టుకోలేం. అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇంతకన్నా సత్యం ఇక మనకి కనపడదు. కోట్ల లీలలు జరిగినా సరే వీఆర్ సేమ్ యాజ్ బిఫోర్, దెర్ ఇస్ నో చేంజ్. ఏం మార్పు కనిపించటంలా మనలో అంటే శ్యామ అనే ఉదాహరణగా నాలో. ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నది. ఇక ఏం చేస్తే వస్తుందో చెప్పండి. మేబీ అది ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తే వస్తుంది? శ్యామాకి దిక్కు లేదండి ఇక్కడ. ఇన్ని చెప్పిన శ్యామాకి రాత్రి సాయిబాబా ఉండమంటే బాబా మాట కాదనలేక ఉన్నాడే, కానీ వెళ్ళి తొందరగా వచ్చేసే శ్యామ అని చెప్తే ధైర్యంగా ఉండలేకపోయాడు, భయపడిపోయాడు, దారిలో అంతా కంగారు పడిపోయాడు. నాకు నేను కనిపిస్తున్నాను అక్కడ. ఇంకా ఎక్కడి విశ్వాసం సాయిబాబా, ఇంకా ఎక్కడి నిష్ట, ఎక్కడ సబూరి. కేవలం సాయిబాబా పక్కన పెట్టడానికి తప్ప జీవితంలో ఏమైనా కనిపిస్తుందా? నాకు నేను వేసుకున్న ప్రశ్న. ఆ నిష్ఠా సబూరి ఎక్కడ కనిపిస్తుందంటే సాయిబాబా గుళ్ళల్లో అటుపక్క ఇటుపక్క కనిపిస్తున్నదే కానీ జీవితంలో శ్యామ నిలబడలేకపోతున్నాడండి. ఇక నా బోటిగాడి బతుకేమని చెప్పండి. ఎప్పుడు కుదుటపడుతున్నదంటే ఆ పరిస్థితి పూర్తిగా అయిపోయిన తర్వాత కుదుటపడుతున్నది. మరలా ఏదన్నా కష్టం వస్తే సేమ్ ఓల్డ్ సిచ్యువేషన్, పాత పరిస్థితే మరలా ప్రకటమవుతున్నది కానీ ఎక్కడ మార్పు లేదు. మళ్ళీ భయం తప్పట్లా, బాధ తప్పట్లా, కష్టం తప్పట్లా. సాయిబాబాని నిరంతరం నందీశ్వరుడు అంటున్న శ్యామాకే ఆ పరిస్థితి ఉంటే ఇక ఏం చెప్పాలి, ఏం అర్థమవుతుంది? ఎక్కడున్నాం, ఎందుకు సాయిబాబా బాధపడ్డారో ఇప్పుడు మనకు అర్థం కావాలి కనీసం. అది అయిన తర్వాత కాస్త నేను రాగానే విభూతి నీరు తాగించాను, శరీరం అంతా బాగా రాశాను, వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది అని చెప్తున్నాడు. తెల్లవారగానే చక్కగా లేచి కూర్చుంది, గడ్డలు జ్వరంతో సహా మాయమైపోయాయి. ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆ మాట ఎట్లా ఉంది. అయిన తర్వాత మనం చెప్తున్నాం మరలా రాగానే మొదటికెళ్ళిపోతున్నామంటే ఏం బలం ఉంది ఆ మాటలో. ఆలోచన వస్తుందా రాదా? రాదు. భయం మనకి సాయిబాబా భక్తి ఉంది, సాయిబాబా చూసుకుంటాడు అంటున్నామే కానీ వణికిపోతున్నాం, భయపడిపోవటం లేదా అండి? ఇట్లా మనం అసలు ఎక్కడ వినమండి. ఎందుకంటే మనం మొదటి రోజు ప్రారంభం చేసిన రోజే సాయినాథుని యొక్క అఖండమైన కృపా విశేషం చేత సత్యమే దర్శిస్తాం సాయిబాబా. భయం లేకుండా, భయం ఉంటే సత్యాన్ని దర్శించలేమండి.
ఆ భయాన్ని తీసి అవతల బారేసి పక్కన పెట్టి సత్యం కనీసం చూడకపోతే సచ్చరిత్ర చదివి ఏం ప్రయోజనం, బాబా మాట విని ఏం ప్రయోజనం? అసలు చదవటంలోనే లోపం ఉంటే, చూడటంలోనే లోపం ఉంటే ఎబ్రిడ్జ్డ్ వర్షన్స్ అయిపోయినాయి సాయి సచ్చరిత్రలన్నీ కూడా. మొత్తం కట్ చేసి పడేస్తాం అంతే. వాళ్ళు కట్ చేయకపోతే మనం ఎడిట్ చేస్తాం చదివేటప్పుడు. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఆగమక్కడ ఇక్కడ లీల చుట్టలేదండి మనం. ఇక్కడ జరిగిన లీల కాదు మనం చూస్తున్నది. వాళ్ళ భావోద్రేకాల్లో, వాళ్ళ భావనలో, వాళ్ళ మనసులో ఉన్న సత్యాన్ని దర్శనం చేస్తున్నాం. ఇప్పుడు మనం భక్తులమని చెప్పాలా? చెప్పగలమా? ఈ ఆలోచన చేసి ఇట్లా ఆగటం కూడా భయంగానే ఉంటుంది. కానీ నా వరకు చాలా సంతోషంగా ఉంటుంది. సత్యాన్ని సత్యంగా చూడటానికి భయం ఎందుకు? ప్రపంచం తలకిందులైతేనే చూడమంటే సాయిబాబా ఉన్నదాన్ని చూడటానికి భయం ఎందుకండి? లేకపోతే సాయిబాబా అని ఏడిస్తే అయిపోలేదా? ఎందుకులే సాయిబాబా ఎందుకు రావట్లేదు ఆ బాధ అనేదన్నా మొరబెట్టుకునే పని ఉంటుంది. అదే నాకు భక్తి ఉందని, నాకు నిష్ఠా సబూరి ఉందని మనల్ని మోసం చేసుకుంటే ఇంకెవరు బయటికి తీస్తారండి? ఆ పరిస్థితిని చూచి శ్యామకు వెంటనే తిరిగి వచ్చాయి. అప్పుడు అర్థమైంది సాయిబాబా వెంటనే ఎందుకు తిరిగి వచ్చాయమన్నారా అని. ఈ లోపల రకరకాల డ్రామా నడుస్తుంది మైండ్లో. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మైండ్ అన్న సాయి మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు. అతడు అక్కడికి వెళ్ళకముందే కార్యం చక్కబడింది. అక్కడ టీ తీసుకొని మాధవరావు తిరిగి వచ్చేశాడు. ముందుగా మసీదుకి వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు. దేవా, ఏమిటి నీ ఈ లీల? మనసులో ఆందోళన కలగజేస్తావు. ఎంత నాకు చాలా బాధగా ఉందండి. సాయిబాబా మనసులో ఆందోళన కలగజేస్తారండి. ఇప్పుడు అర్థమైపోతుంది మనకి ఈ భాష అంతా ఎక్కడి నుంచి వస్తుంది. ఆ భాష ఎక్కడి నుంచి వస్తుంది, మన భాష అక్కడి నుంచి వస్తుంది. వేరే చోట నుంచి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. సాయిబాబాకి ఎదురెళ్ళిపోతున్నాను చూడండి. ఇందాకేమో ఈ కష్టాలను ఎందుకు కలిగిస్తావు, ఈ మిమ్మల్ని కాక మేము ఎవరిని చేస్తాం అని చెప్పి మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పాడు ఇందాక. అక్కడ మనం ఎప్పుడు సాయిబాబాకి మనం చెప్తున్నాం చూసారా? సాయిబాబా మీ మాట మీరు నిలబెట్టుకోండి, దయాగనులు, కరుణా సముద్రులు కాబట్టి మీ మాట మీరు నిలబెట్టుకొని తీరాలని మన సాయిబాబా గుర్తు చేస్తాం. ఎందుకంటే ఎక్కడ సహాయం రాదు అని భయం అండి. ఈ మొత్తం అంతా సెల్ఫ్ సెంటర్డ్, ఆ సెల్ఫిష్నెస్, నేను, నా బాగు, నా ప్రయోజనం, దీంట్లో నుంచే ఇది. యూ కాంట్ సీ ద ట్రూత్. యు ఆర్ అఫ్రైడ్ లైక్ ఎనీథింగ్. మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత తనే భయపడ్డాడు, తనే కంగారు పడ్డాడు. సాయిబాబా చెప్పింది ఎడిపోయిందో తెలీదు. మళ్ళీ రివర్స్లో వచ్చి మళ్ళీ సాయిబాబా చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అసలు సాయిబాబా దయ చూడండి. ఆయన ఏం ఒక్క మాట అంటలేదు అసలు. ఏం చెప్తున్నా అంటే, కూర్చున్న చోట సుడిగుండాలు లేపుతావు, మా మనసుల్లో ఆందోళన కలగజేస్తావు. సాయిబాబా ఆందోళన కలగజేస్తారండి. ఇప్పుడు మనం మాట్లాడే మాటలన్నీ దీంతో సరిగ్గా సరితూగుతాయి చూడండి. ఆ తండ్రే కష్టం ఇచ్చాడు, ఆ తండ్రే కష్టం తీస్తాడు అంటున్నాం, కానీ మనసులో ఆందోళన కలగజేస్తావు. సాయిబాబా మనసులో ఆందోళన కలగజేస్తారట. కూర్చున్న చోట సుడిగుండాలు లేవు. సాయిరామ్, ఈ సుడిగుండాలనే లేపుతారట సాయిబాబా కూర్చున్న చోట. మరలా శాంతింపచేసేది కూడా నీవే అని అన్నాడు. ఈ మొత్తం సాయిబాబాకి అంటకట్టేస్తున్నాం మనం. బాబా చెప్పింది, ఒరే ప్రపంచం తలకిందులైతే ప్రశాంతంగా కూర్చోరా అని సాయిబాబా చెప్తే, మన రివర్స్లో మనం కదండి శ్యామ, నా బొట్టు గడ బతికే ఉంది. శ్యామ చెప్తున్నారు నువ్వు సుడిగుండాలు లేపుతావు సాయిబాబా అని చెప్తున్నారు, నువ్వు కష్టాన్ని కలగజేస్తావు అని చెప్తున్నారు. సాయిబాబా చెప్తే నువ్వు ప్రశాంతంగా కూర్చోరా అని. మన అసమర్థతని కూడా సాయిబాబా మీద రుద్దేస్తున్నామండి. దానికి మనం పెట్టుకున్న పేరు భక్తి. మళ్ళీ పైగా చివరిలో ముక్తాయింపిస్తాం, అంతా నువ్వే. ఎంత మోసంగా అనిపిస్తుంది చూడండి. మనకేదో డొల్లతనం తెలిసిపోతుంది. కానీ బాబాకి తెలుసు కాబట్టి ఏం అనలేదు కదా సాయిబాబా.
అన్నప్పుడు అన్నారు. అసలేమనకుండా ఉన్నారంటే లేదు లేదు అన్నారు. ఎవడు వింటలేదురా అన్నారుగా మరి. ఇట్లా అయిపోతున్నారు, ఏమైపోతారో అని చెప్పారు కదా. నాదేం పోయిందిరా, నా స్థానంలో నేను కూర్చున్నాను, మీ పరిస్థితి జాగ్రత్త చూసుకున్నాను ఆయన అని హెచ్చరిక చేశారు సాయిబాబా. ఆ హెచ్చరికను వినడానికి ఇష్టం లేదు. అంతా మీరు చూసుకుంటారులే సాయిబాబా అని మనం తెలియగల వాళ్ళని అనుకుంటున్నాం. దానికి అందమైన పేరు భక్తి అని పెట్టుకున్నాం. వి బెటర్ లిసన్ టు సాయిబాబా. అందుకు బాబా కర్మతంత్రం యొక్క గతి అతి గహనమైనది, దానిని గమనించు. అరే రే ఏమి బంగారం అండి. రామ 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 సాయి రామ. సూపర్ అండి. అసలు ఇటువంటి మహాత్ముడు అసలు భూమి మీద నడయాడారా రామా. ఏం చెప్తున్నారు సాయిబాబా ఇక్కడ? అందుకు బాబా చెప్తున్నారు ఏమని? కర్మతంత్రం యొక్క గతి అతి గహనమైంది. కర్మతంత్రం చాలా కష్టమైంది శ్యామా, దానిని గమనించు. ఏమిటది? నిజంగా నేను ఏమీ చెయ్యను. బాబా బాబా బాబా, ఏం అర్థం కావాలి సాయిబాబా ఇది. సూపర్ అండి. సాయిబాబాకి సాయిబాబా సాటి అంతే. ఇది పొగడ్త చస్తే కాదు. సాయిబాబా యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత వచ్చిన దృష్టి చేత చెప్తున్న మాట ఇది. పొగడ్త చండాలం. అసలు అది పొగడ్త చేయకూడదండి. పిల్లలకి చేసే పని పొగడ్త. నేను ఏమీ చెయ్యను, చేయించను. వారే వాహ్, అసలు ఈ పదం తెలిస్తే అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై వేస్తారు. ఎంత దయ, జాలి, ప్రేమ సాయిబాబా చెప్తున్నానండి. ఇది అసలు మనం వినడానికి ఇష్టంగా ఉండదు. మన గుండె ఆగిపోతుంది ఈ మాట అంటే. ఇదండి సచ్చరిత్ర. ఏంటేంటో వింటూ ఉంటాం. సారీ. బాబా గుర్తు చేస్తున్నారు. ఏమంటల్లా, పైన అట్లా చెప్పారు, నీ మాట నిలబెట్టుకో అని చెప్పారు. ఇక్కడేమో సుడిగుండాలు లేపుతా ఉన్నారు. ఎన్నన్నా కూడా సాయిబాబా ఏమంటలేదండి. సాయిబాబా ఈజ్ టాకింగ్ ది ట్రూత్, దట్స్ ఆల్. ఈజ్ నాట్ రియాక్టింగ్, ఈజ్ టెల్లింగ్ అట్టర్ ట్రూత్. ఇంతకు మించిన సత్యం జగత్తులో మనకి కనిపించదండి. ఇక్కడ కనిపించలేదండి, మనకి ఎక్కడా కనిపించదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? బాబా చెప్తున్నారు, ఒరే కర్మతంత్రం యొక్క గతి చాలా అతి గహనమైంది, కష్టం దాన్ని అర్థం చేసుకోవటం. ఎందుకో తెలుసా? నీ స్వార్థం అనే ముసుగులో సత్యం కనపడదు. దానిని గమనించు. నిజంగా నేను ఏమీ చెయ్యను, చేయించను. ఇప్పుడు మనం చెప్తా ఉంటే సాయిబాబా అంతా చూసుకుంటారని. రామా అంటే మనం అసలు ఈ లైన్ చూడలేదా? ఏమనుకోకండి, సత్యాన్నే ప్రవచిస్తున్నాం. ఎన్ని వందల సార్లు సచ్చరిత్ర చదివామనే దానికి ఏ విలువ ఉందా లేదా ఆలోచన చేయండి. అసలు ఇది అర్థమైతే సాయిబాబా అంతా చూసుకుంటారు, సాయిబాబా అంతా చేస్తారని మనం అనగలమా? అంటాం. ఎందుకంటే మనకి భయం. ఆయన చూడబోతే ఏమైపోతావో అని కష్టం. అంతేగాని సాయిబాబా చెప్పే మాట మనకేం అక్కర్లేదండి. సాయిబాబా చెప్పే మాటలు సాయిబాబా దగ్గర పెట్టుకోమనండి. నా భయానికి, నా స్వార్థానికి, నా కంగారుతనానికి, నాలో ఉన్నటువంటి లక్షణాలని కప్పుపిచ్చుకొని నాకు ఒక సెక్యూరిటీని నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. దాని ద్వారా వస్తున్న మాట అంతా సాయిబాబా చూసుకుంటారు, అంతా సాయిబాబా చేసుకుని. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేనేమి చెయ్యనురా, నేనేమి చేయించను. శ్యామా, దాన్ని గమనించవా? మేము గమనించాను సాయిబాబా, ఎందుకంటే మాకు చాలా భయం. దాన్ని గమనిస్తే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి. మీరేం చేయించనంటే నాకు ఎవడు రక్షణ? మిగతా నా మాటలు వినవా? అస్సలు మీ మాట వినే ప్రశ్న లేదు సాయిబాబా. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి.
అవునరా, నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా, నా మాట ఎవడు వినడు అని చెప్పి. మనం అనుకున్న సాయిబాబాను చూస్తున్నాం, మనకిష్టమైన సాయిబాబాను చూస్తున్నాం, నా స్వార్థానికి, నా రక్షణకి, నా 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 అంతే. అంత ఇల్యూజన్లో నా జీవితం అయిపోతుంది. కానీ సత్యాన్ని దర్శించే ప్రయత్నం ఇసుమంత ప్రయత్నం కాదు కదా, పొరపాటు నడుచడం. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిని. ఏం చెప్తున్నారండి సాయిబాబా? మన సరిచరిత్రలు ఏం చేయాలి ఇప్పుడు? మనం రాసుకున్న సచ్చరిత్రలు పక్కా భోగస్ తెలిసిపోతున్నది. పిరికితనం చేత, భయం చేత, సోమరితనం చేత, స్వార్థం చేత ఏర్పరచుకున్న భావజాలమే తప్ప వాటికి ఏ రకమైన వాస్తవికత లేదు అనేది సత్యపరంగా మనకు తెలిసిపోతుంది. సచ్చరిత్ర ప్రమాణం. నిలబడగలమా? ఎటు పోతారో భయం వేసిపోతుందండి. అసలు ఇవి తీసేస్తాం, మనం ఎడిట్ చేసేస్తాం. బాబా ఏం చెప్తున్నారంటే, ఒరే విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే. ఇంత సత్యం మనకు అసలు అగుపించదండి ఇంకా ఇక్కడ. కానీ మనం దాన్ని చూడటానికి సిద్ధంగా లేం. కారణం భయం, స్వార్థం, సోమరితనం. సత్యమా? ఎవడికి కావాలి సత్యం? ఐ వాంట్ టు హ్యావ్ మై వెల్ఫేర్. నా సౌఖ్యం నాకు కావాలి, దట్స్ ఆల్. ఐ డోంట్ కేర్ ఎనీథింగ్ ఎల్స్. సాయిబాబా తత్వం నాకెందుకు? సాయిబాబా చూసుకుంటారు. అర్థమైపోతుందండి 34వ అధ్యాయంలో. నేనేం చేయను. సర్వది సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇంత సత్యాన్ని చెప్పే భగవంతుడు అంటేనే సత్యం కదండి. అది మనకిష్టం లేదు ఈ భయం చేత. మరి ఫోటో అయితే మాత్రం అభయం వచ్చేది పెడుతుంటాం. ఆ అభయం మన జీవితంలో కనిపించదు. ఎప్పుడు భయమే, కానీ అభయం ఎక్కడికి చెప్పండి? చేసేవాడు, చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే. ఆ ఒక్కడే కరుణామయుడు. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుణ్ణి కాను, అనల్హక్కును గాను. నేను యదేహక్, పరమేశ్వరుణ్ణి స్మరించేవాణ్ణి, అల్లాకు విశ్వాసపాత్రునైన దాసుణ్ణి. మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. అల్లాకి పరమేశ్వరుడిని దాసుని అంటే, సాయిబాబా పరమేశ్వరుడు దాసుడు అంటే, మీరే పరమేశ్వరుడు, మీకు తెలియటం లేదు, మేము చెప్తున్నాం వినండి. ఇది కదా మన వర్షన్. బికాస్ వీ డోంట్ నో వాట్ గాడ్ ఈస్. అంతా కన్ఫ్యూజన్గా ఉంది సాయిబాబా అనిపిస్తుంది. కారణం స్వార్థం వల్ల భయం, తెలుసుకోవాలన్న ప్రయత్నం లేక సోమరితనం వల్ల లేకపోవటం, వీటన్నిటితో వచ్చేటువంటి మోసం. బాబా చెప్పారు కదా, నిజాయితీ పరులు ఎక్కడున్నారా? అంతా మోసగాళ్లే, కపటాన్ని వహిస్తుంటామని చెప్తున్నాడు సాయిబాబా. ఎందుకని? లోపల ఉద్దేశం నా స్వార్థం, బయటకి యాక్షన్ భక్తి. ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, నేను నా గురించి చెప్తున్నా. సో దట్ ఆల్ ఆర్ గ్రేట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. అహంకారం లేకుండా పరమేశ్వరుని ఎందు కృతజ్ఞతాభావంతో దేవునిపై భారం వేసి వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు. సాయిబాబా సెడ్ ట్రూత్. ఇటువంటిదే ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుండేది. ప్రతి గంటకు నోటి నుండి నురగ కక్కుతూ మూర్ఛ వచ్చి అక్కడికక్కడే పడిపోయి విలవిల్లాడుతూ తెలివి తప్పి పడిపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది ఫలించలేదు.
అతని మిత్రులు అతనికి విభూది యొక్క మహిమను గురించి వర్ణించి, రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు, ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకి వెళ్ళి దీక్షితుని విభూతిని ఇమ్మని అడుగు, అతని వద్ద ఉంటుంది, సంతోషంగా ఇస్తాడు. రోజు భక్తి శ్రద్ధలతో సాయిబాబాను స్మరించుకొని ఆ విభూతిని కొంచెం తాగించితే మూర్ఛపోయి జబ్బు నయమవుతుందని చెప్పాడు. అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూతిని అడిగి తెచ్చి నిత్యం నియమంగా ఆ అమ్మాయికి తాగించగా ఆమె ఆరోగ్యం కుదుటబడింది. అలా గంటకు గాబరా పెడుతున్న మూర్ఛ బాధ విభూతితో వెంటనే ఉపశమించి 7 గంటలకు వచ్చేది. కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది. హార్ద్య దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గ్రామస్తుడుండేవాడు. అతడు మూత్రపిండాల రాళ్ల వ్యాధితో చాలా బాధపడేవాడు. ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవదు కనుక ఎవరైనా శస్త్రచికిత్స ప్రవీణ్ణి చూచుకో అని జనం చెప్పారు. ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు. బాధను భరించలేక రోగి శరీరం కృషించిపోయి మరణానికి దగ్గరయ్యాడు. శస్త్రచికిత్సకు రోగికి ధైర్యం అవసరం, కానీ అతనికి ధైర్యం లేదు. దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసింది. ఆ వింతను వినండి. ఇక్కడిలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఇనాందారు ఊరికి వచ్చాడు. అతని వద్ద బాబా విభూది ఎల్లప్పుడూ ఉంటుంది అని అందరికీ తెలుసు. రోగి బంధువులు వచ్చి అతని విభూది కోరారు. ఆ ఇనాందారు విభూదినివ్వగా అతని కుమారుని నీటితో కలిపి తండ్రికి తాగించాడు. అయితే 5 నిమిషాలు గడిచాయా లేదో విచిత్రం జరిగింది. విభూది ప్రసాదం శరీరంలో పడగానే మూత్రపిండంలోని రాయి కదిలి వెంటనే మూత్రద్వారం నుండి బయటకు జారిపోయి రోగికి బాధ తగ్గింది. ముంబై పట్టణంలోని ప్రభువు కాయస్థ జాతికి చెందిన ఒక గృహస్థుండేవాడు. అతని భార్య ప్రసవ సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది. ఎన్నో ప్రయత్నాలు ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు. ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తపించిపోతుండేది. అక్కడ శ్రీ రామమారుతి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఒకడు ఉండేవాడు. అతని సలహాతో ఈ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ దిగులు పడేవారు. షిరిడీలో అయితే నిర్భయంగా ఉండవచ్చని ఒకసారి వారు నిర్ణయించుకున్నారు. జరగవలసింది ఏదో జరగని, అయితే అది బాబా సన్నిధిలో జరగని అని బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకుని షిరిడీ వచ్చి ఉన్నారు. అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలున్నారు. సాయిబాబా సాంగత్యం, పూజలు, అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి. కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది. ఆ కష్టం ఎలా తొలుగుతుందా అని వారికి దిగులు పట్టుకుంది. అట్లే కొన్ని రోజులయ్యాక ప్రసవించే రోజు వచ్చింది. ఆ స్త్రీ గర్భాశయం ద్వారా మూసుకుపోవడంతో అందరికీ చింత పట్టుకుంది. ఆ స్త్రీ ప్రసవ వేదన ఏం చేయాలో ఎవరికి ఏం తోచలేదు. అందరూ బాబాను నోరారా ప్రార్థించసాగారు. వారు కాక మరెవరు కరుణిస్తారు? పొరుగింటి స్త్రీలు పరిగెత్తుకు వచ్చారు. ఒక స్త్రీ బాబాను స్తుతిస్తూ గ్లాసులో నీటితో విభూతిని కలిపి ఆమెకు త్రాగించింది. 5 నిమిషాలు గడిచాయో లేదో స్త్రీ ప్రసవ వేదన నుండి బయటపడింది. అయితే ఆమె గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. అది గర్భస్థ శిశువు ప్రారంధం. ఆమెకు మరలా గర్భం కలుగుతుంది, కానీ ఆ స్త్రీ ప్రసవ భయం నుండి బయటపడి సుఖంగా ఉంది. ఆమె ఏ బాధ లేకుండా ప్రసవించింది. పెద్ద గండం గడిచిపోయింది. చింత తీరింది. జన్మనిచ్చిన బాబాకు రుణపడింది. తర్వాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. దీనిని విన్న శ్రోతల కోరిక తీరుతుంది. ఎక్కువగా కుతూహలం చూపే దొరలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది. మాది నిరాకార ఉపాసన. మేము ఎవరికి శిరస్సు వంచము, దక్షిణ వగైరాలు ఇవ్వం. అలా అయితేనే నేను సాయి దర్శనానికి వస్తాను అని బాగా నిశ్చయించుకుని బాబాను చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడేసి దక్షిణ కూడా సమర్పించడం చమత్కారం కదూ. విభూది యొక్క అపూర్వ మహిమ, నివాస్కర్ యొక్క భక్తి ప్రేమలు, అతడు పాముకు పాలు తాగించడం, గృహస్థ ధర్మాన్ని పాటించడం, ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే భక్తి ప్రేమలు కలిగి ప్రాపంచిక దుఃఖాలు ఉపశమిస్తాయి. ఇంతకంటే పరమసుఖం ఏముంటుంది? హేమాడ్ సాయి చరణాలకు ప్రణమిల్లి శ్రోతలకు ఈ సచ్చరిత్ర శ్రవణంతో ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో విభూది మహిమ అని 34వ అధ్యాయము సంపూర్ణ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.